శ్రీ త్రిపుర సుందరీ దేవి యొక్క మంత్రముగ్ధమైన సౌందర్యం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, అది లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ముల్లోకాల్లో వ్యాపించి ఉన్న కరుణ, జ్ఞానం, దివ్యశక్తి యొక్క పరిపూర్ణమైన సామరస్యానికి ఆమె నిదర్శనం. శ్రీ త్రిపుర సుందరీ దేవి దివ్య సౌందర్య వైభవం పరిపూర్ణ సౌందర్యానికి స్వరూపంగా భావించాలి. ఈ అమ్మవారు ప్రశాంతమైన, ఆకర్షణీయమైన తేజస్సును ఎప్పుడూ కూడా వెదజల్లుతూ భక్తుల యొక్క ఆత్మను ఉన్నతమైన చైతన్యం వైపు మళ్లిస్తూ ఉంటుంది. దివ్య సింహాసనంపై ఆసీనురాలై దేవతా వస్త్రాలతో అలంకృతమై ఉండే ఆమె చెరకు, విల్లు, పూల బాణాలను ధరించి ఉంటుంది. ఇవి మనస్సును, ఇంద్రియాలను, కోరికలను సున్నితమైన మార్గంలో నియంత్రించడాన్ని మనకు సూచిస్తూ ఉంటాయి. శాంత స్వరూపిణి అయిన అమ్మవారు ఇతర ఉగ్రరూపాలకు భిన్నంగా త్రిపుర సుందరి సౌందర్యం ఎంతో ప్రశాంతమైనది కూడా. జ్ఞానోదయం కలిగించేది. భయం లేదా వినాశనం ద్వారా కాకుండా ప్రేమ, అంతర్గత సమతుల్యత, ఇవన్నిటి ద్వారా భక్తులందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక చైతన్యం, నిజమైన సౌందర్యం అనేది చైతన్యపు పవిత్రతతో ఆధ్యాత్మిక మేల్కొల్పులో దాగి ఉంటుందనే సత్యాన్ని కూడా ఆమె స్వరూపంగా, ఆమె దివ్య రూపం ప్రతిబింబిస్తుంది కూడా. ప్రపంచంలోని సమస్త ఆకర్షణలకు, ఆనందానికి మూలం మనలో నివసించే ఆ జగన్మాత నిరంతర ఉనికి అని కూడా భక్తులందరూ కూడా అమ్మవారి దివ్య మంగళ రూపం ద్వారా గ్రహించాలి. శ్రీ త్రిపుర సుందరీ దేవి కేవలం బాహ్య సౌందర్యానికి ప్రతీక కాదు, ఆమె ఆత్మ జ్ఞానానికి, పరమానందానికి, ఈ చరాచర సృష్టిలోని అనంతమైన ప్రేమకు నిలయం శ్రీ త్రిపుర సుందరీ దేవి.